టీ20 వరల్డ్ కప్ 2026తో పాటు న్యూజిలాండ్తో జరుగుతున్న టీ20 సిరీస్కు భారత జట్టును బీసీసీఐ అధికారికంగా ప్రకటించింది. టీ20 వరల్డ్ కప్ 2026 న్యూజిలాండ్ టీ20 సిరీస్కు భారత జట్టు ఆటగాళ్ల వివరాలు ఇలా ఉన్నాయి. సూర్యకుమార్ యాదవ్ కెప్టెన్, అభిషేక్ శర్మ, తిలక్ వర్మ, హార్దిక్ పాండ్యా, శివం దూబే, అక్షర్ పటేల్ వైస్ కెప్టెన్, జస్ప్రీత్ బుమ్రా, అర్షదీప్ సింగ్, వరుణ్ చక్రవర్తి, కుల్దీప్ యాదవ్, హర్షిత్ రాణా, సంజు శాంసన్ వికెట్ కీపర్, వాషింగ్టన్ సుందర్, ఇషాన్ కిషాన్, రింకు సింగ్. ఇక ఈ జట్టు ఎంపికలో ప్రధాన చర్చనీయాంశమైన అంశం శుభ్మన్ గిల్ను పూర్తిగా జట్టుకు దూరం పెట్టడమే. ఇప్పటి వరకు వైస్ కెప్టెన్గా కొనసాగిన శుభ్మన్ గిల్ను ఆ బాధ్యత నుంచి తప్పించడమే కాకుండా 15 మంది జట్టులోనూ చోటు ఇవ్వలేదు. శుభ్మన్ గిల్ ఇటీవలి ఫామ్పై సెలెక్టర్లు అసంతృప్తిగా ఉన్నారనే విషయం ఈ నిర్ణయంతో స్పష్టమైంది. సెప్టెంబర్ నుంచి శుభ్మన్ గిల్ ఆసియా కప్తో పాటు ఆస్ట్రేలియాతో జరిగిన సిరీస్లో ఆడినప్పటికీ అత్యధిక స్కోర్ కేవలం 47 మాత్రమే. ఈ ఫామ్ డిప్ కారణంగా జట్టులో ఓపెనర్గా యశస్వి జైస్వాల్కు అవకాశం ఇవ్వాలా అనే చర్చ మళ్లీ తెరపైకి వచ్చింది. శుభ్మన్ గిల్ సాధారణంగా ఇన్నింగ్స్ ఆరంభంలో నెమ్మదిగా ఆడే బ్యాటర్ కావడంతో మరోవైపు అభిషేక్ శర్మ తొలి బంతి నుంచే భారీ షాట్లు ఆడాల్సిన ఒత్తిడిలో పడుతున్నాడని సెలెక్టర్లు భావిస్తున్నారు. అలాంటి పరిస్థితుల్లోనూ జైస్వాల్ లేదా ఫామ్లో ఉన్న ఇషాన్ కిషాన్కు జట్టులోకి తీసుకుంటే యువ ఆటగాళ్లపై ఒత్తిడి తగ్గుతుందని అభిప్రాయం వ్యక్తమైంది. అయితే మొత్తం మీద అతని స్థానంలో మంచి ఫామ్లో ఉన్న ఇషాన్ కిషాన్కు అవకాశం కల్పించారు. ఇక్కడ శుభ్మన్ గిల్ ఒక్కడే కాదు, మరో ఇద్దరు టీ20 స్పెషలిస్ట్ స్టార్ బ్యాటర్లు కూడా జట్టులో చోటు దక్కలేదు. డాషింగ్ ఓపెనర్ యశస్వి జైస్వాల్, రుతురాజ్ గైక్వాడ్ వీరిద్దరికీ టీ20 వరల్డ్ కప్ ఆడే అవకాశం లభించలేదు. యశస్వి జైస్వాల్ స్థానంలో సంజు శాంసన్ జట్టులో బెర్త్ సంపాదించాడు. వికెట్ కీపింగ్ చేయగలగడం, ఓపెనర్గా ఆడే సామర్థ్యం ఉండడం అతనికి ప్లస్ పాయింట్ అయింది. అంతేకాకుండా టీ20 ఫార్మాట్కు తగ్గట్టుగా దూకుడుగా ఆడగలడు. మరో బ్యాటర్ రుతురాజ్ గైక్వాడ్ ఫామ్లో కూడా అతన్ని పక్కన పెట్టారు సెలెక్టర్లు. మొన్నటికి మొన్న దక్షిణాఫ్రికాతో జరిగిన రెండో వన్డేలో టాప్ లేపాడు గైక్వాడ్. సెంచరీతో కదం తొక్కాడు. ప్రస్తుతం ఫుల్ ఫామ్లో ఉన్నాడు. అటు ఐపీఎల్లోనూ తడాకా చూపిస్తున్నాడు. మోస్ట్ సక్సెస్ఫుల్ టీమ్స్ చెన్నై సూపర్ కింగ్స్కు కెప్టెన్గా వ్యవహరిస్తున్నాడు. అయినప్పటికీ అతని పేరును పరిగణలోకి తీసుకోలేదు సెలెక్టర్లు. ఒకవేళ తీసుకుంటే జట్టు కూర్పు దెబ్బతింటుందని సెలెక్టర్లు వెల్లడించారు. సంజు శాంసన్ కూడా వికెట్ కీపర్గా జట్టులో కొనసాగుతున్నాడు. ఇక టీ20 జట్టుకు సూర్యకుమార్ యాదవ్ కెప్టెన్గా కొనసాగనుండగా అక్షర్ పటేల్ను వైస్ కెప్టెన్గా నియమించారు. హార్దిక్ పాండ్యా, శివం దూబే, తిలక్ వర్మ, అభిషేక్ శర్మ వంటి ఆల్రౌండర్లతో టీమిండియా స్క్వాడ్ చాలా బలంగా ఉంది. బౌలింగ్ విభాగంలో జస్ప్రీత్ బుమ్రా, అర్షదీప్ సింగ్, వరుణ్ చక్రవర్తి, కుల్దీప్ యాదవ్లతో పాటు హర్షిత్ రాణాకు కూడా చోటు లభించింది. వాషింగ్టన్ సుందర్, రింకు సింగ్లను కూడా జట్టులో చేర్చడం విశేషం. ఇక మొత్తానికి బీసీసీఐ ప్రకటించిన టీమిండియా స్క్వాడ్తో టీ20 వరల్డ్ కప్ సందడి అప్పుడే మొదలైపోయింది.